गोपाल की जय, श्री गौ निताय की जय। శ్రీ చైతన్య చరితామృతం అంచెలోని ఒక సందర్భం అన్నమాట. బ్రహ్మణానాం సహస్రేభ్యః సత్రయాజీ విశిష్యతే, సత్రయాజీ సహస్రేభ్యః సర్వవేదాంతపారగః, సర్వవేదాంతవిత్కోట్యా విష్ణుభక్తో విశిష్యతే, వైష్ణవానాం సహస్రేభ్య ఏకాంత్యేకో విశిష్యతే. ఇది గరుడ పురాణం ఉదహరించబడుతుంది అన్నమాట ఈ శ్లోకం. యాక్చువల్గా హరిదాస్ ఠాకూరు ఒక యవన కుటుంబానికి సంబంధించిన వాడు. యవనంలో అంటే ముస్లిం వ్యవస్థకు సంబంధించిన వాడు అనమాట. ఆయన ఒకసారి అద్వైతాచార్యుని కలుస్తారు. అద్వైతాచార్యులు ఆ రోజు అంటే చాలాసార్లు కొంతకాలం బట్టి ఆయనతో ఉన్నప్పుడు అద్వైతాచార్యులతో అంటారనమాట. అప్పట్లో ఈ వ్యవస్థ ఎక్కువగా చాలా పటిష్టంగా ఉండేది. ఇతరులతో సాంగత్యం చేసినప్పుడు వాళ్ళు వెలివేయడం అనేది జరుగుతుండేది అన్నమాట. అద్వైతాచార్యులు శ్రేష్టమైన బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చినవాడు అన్నమాట. హరిదాస్ ఠాకూర్ అంటారు, మీరు మాతో సాంగత్యం చేయడం వలన అంత మంచిది కాదేమో అంటారనమాట. ఆ రోజు శ్రాద్ధం అనమాట, వాళ్ళ తండ్రి గారి శ్రాద్ధం అనమాట. ఆ అన్నం ఏదైతే ఉంటుందో తీసుకొచ్చి హరిదాస్ ఠాకూర్కే ఇస్తారనమాట. అంటే నిజానికి ఈ శ్రాద్ధాన్ని ఎవరికి ఇవ్వాలి? ఎవరైనా సద్బ్రాహ్మణుని చూసి సద్బ్రాహ్మణుడికి ఇవ్వాలి. కానీ ఆ సద్బ్రాహ్మణుడు ఎవరు అని గ్రహించేటువంటి విషయంలో అద్వైతాచార్యం నిర్ధారణ చేశారనమాట. ఇతడికంటే శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణుడు మరొకడు ఉండడు అని చెప్పి నిర్ధారణ చేసి అతనికి ఆ అన్నప్రసాదాన్ని ఇవ్వడం జరిగిందనమాట. అది నిజానికి అయితే అన్ని ఆరాధన కంటే కూడా పితృదేవత ఆరాధన చాలా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఆ ఖచ్చితంగా చేసే దాంట్లో శ్రేష్టమైన బ్రాహ్మణుడు, కాలము, ఆ నిర్ధారణ, వీటన్నిటిని కూడా ఎవరుగా నిర్ణయం చేస్తే హరిదాస్ ఠాకూర్ కంటే శ్రేష్టమైన వ్యక్తి మరొకటి లేడు. దానికి ఉదాహరణగా ఈ శ్లోకాన్ని చెప్తున్నారు గరుడ పురాణం నుండి. యజ్ఞాచరణకు యోగ్యుడైన బ్రాహ్మణుడు సాధారణ బ్రాహ్మణుని కన్నను ఉత్తముడు. యజ్ఞాచరణ చేసేటువంటి బ్రాహ్మణుడు ఎవడైతే ఉన్నాడో మామూలుగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడి కంటే కూడా శ్రేష్టమైన వాడు. అటువంటి బ్రాహ్మణుని కన్నను సమస్త వేదవాగ్మయాన్ని అధ్యయనం చేసిన వాడు ఉత్తముడు. అటువంటి బ్రాహ్మణులో విష్ణు భక్తుడైన వాడు ఉత్తముడు. మరి వేదవాగ్మయం చేసిన వాడు ఉత్తముడు. అతనికంటే ఉత్తముడు ఎవరు అంటే విష్ణు భక్తుడు ఎవరైతే ఉన్నాడో అతను ఇంకా శ్రేష్టమైన వాడు. అటువంటి పలువురు వైష్ణవుల్లో పూర్తిగా భగవత్ సేవలు నెలకొన్నవారు సర్వోత్తముడు. అంటే ఇక్కడ బ్రాహ్మణ నిర్ణయం జరగలేదు ఇంకా ఇక్కడ. మరి ఇక్కడ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చాడు కదా అనుకుంటే బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన వాడే విష్ణు భక్తుడు అయ్యి ఉండాలని నిర్ణయం ఏం లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ వీధులు తుడుచుకునేవాడికి ఒక మర్యాద ఉంటుంది. అతడే ఒక పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళాడు అనుకోండి, అంటే లేకపోతే కలెక్టర్గానో దేనికన్నా మారాడు అనుకోండి, ఆ మర్యాద మారుతుందా మారదా? మారుతుంది. అంటే ఇదే వ్యక్తి ఆయన చేసేటువంటి కార్యకలాపాల వల్ల ఆయనకు ఉండేటువంటి మర్యాద అన్నీ మారిపోతూ ఉంటాయి. తర్వాత ఇంకో శ్లోకం చెప్తున్నారు. భక్తిరష్ట విదాహ్యేష యస్మిన్ లేచేపి వర్తతే, స విప్రేంద్రో మునిశ్రేష్ఠ సజ్ఞానే సచ పండిత, తస్మై దేయం తతో గ్రాహ్యం సచ పూజ్యో యదా హరి. భక్తులు నానా రకాలుగా ఉంటారు. వైష్ణవుడు మ్లేచ్చులు లేదా యవన వంశం నుండి వచ్చిన వైష్ణవ సిద్ధాంతాన్ని ఎరిగి ఉంటే పండితుడుగానే పరిగణించాలి. కాబట్టి ఇక్కడ మనం జన్మని బట్టి మనం ఆయన యొక్క నిర్ధారణ ఉండదు. ఆయన చేసేటువంటి కార్యకలాపాలను బట్టే నిర్ధారణ జరుగుతుంది ఆయన యొక్క స్థితి ఏమిటి అనేది. కాబట్టి ఇక్కడ హరిదాస్ ఠాకూర్ మ్లేచ్ఛ యవన కుటుంబాలకు సంబంధించిన వాడే అయినప్పుడు కూడా వైష్ణవ సిద్ధాంతాన్ని చక్కగా తెలుసుకుని కృష్ణుడే దేవాదేవుడిని గ్రహించి ఆడికి శరణాగతి చేసి ఆయన కోసమే కాలాన్ని అంతటిని కూడా వినియోగిస్తూ ఉంటారు. అటువంటి వైష్ణవుడు భగవంతుని వలె పూజనీయుడు కనుక అతనికి తప్పక దానం ఇవ్వాలి. వైష్ణవుడు ఎటువంటి వాడట? భగవంతునిలాగనే. మనం వైష్ణవుడిని ఎప్పుడు కూడా నిందించడం కానీ వైష్ణవుని నిర్లక్ష్యం చేయడం కానీ మనం చేయకూడదు. ఎందుకని? ఆయన భగవంతుడు ఎలాగే శ్రీమన్నారాయణుని ఎలా అయితే ఆరాధన చేస్తామో ఒక వైష్ణవుని కూడా అలా ఆరాధన చేయాలి, దానం ఇవ్వాలి. నమే భక్త చతుర్వేది మద్భక్త స్వపచ ప్రియ, తస్మై దేయం తతో గ్రాహ్యం సచ పూజ్యో యరాహ్యయం. శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు, అభక్తుడైన వాడు బ్రాహ్మణ వంశం నుండి వచ్చిన వేదాధ్యయంలో ప్రవీణుడైన నాకు ఏమాత్రమూ ప్రియుడు కాడు. ఒకవేళ బ్రాహ్మణ వంశంలో వచ్చాడు, బ్రాహ్మణుడే. నిజంగా కృష్ణుడిని ఏమంటారు? గోబ్రాహ్మణితాయ జగత్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కృష్ణుడిని ఎలా ఆరాధన చేస్తాము? గోవులకి బ్రాహ్మణులకి హితాన్ని చేకూర్చేవాడు. మరి ఈ శ్లోకంలో అభక్తుడైన వాడు బ్రాహ్మణ వంశం నుండి వచ్చిన వేదాధ్యయనంలో ప్రవీణుడైన నాకు ఏమాత్రమూ ప్రియుడు కాదు.
అంటే బ్రాహ్మణుడు అంటే ఏమై ఉండాలి? కృష్ణ భక్తుడై ఉండాలి. బ్రాహ్మణుడు అనేటువంటి దానికి మనం నిజమైనటువంటి అర్థం ఏమిటంటే, మనం కృష్ణ భక్తిలో నెలకొని ఉంటేనే అతడు శ్రేష్టమైన బ్రాహ్మణుడిగా పరిగణించాలి. కాగా శ్రద్ధావంతుడైన భక్తుడు మాంసభక్షకుల ఇంటి నుండి వచ్చినా నాకు ప్రియుడే అవుతాడు. ఒకవేళ బ్రాహ్మణుడు భక్తుడు కాకపోతే భగవంతుడికి ప్రియుడు కాదు. ఒకవేళ మాంసభక్షకుల ఇంటి నుండి వచ్చిన, అంటే చూడండి, స్వపచకులు అంటారనమాట, అంటే కుక్క మాంసం తినేవారు. నిజానికి ఆ భక్తుడు తినడు, ఆ కుటుంబం నుండి వచ్చిన వాడైనప్పటికీ కూడా కృష్ణ భక్తుడైతే అతడు సర్వశ్రేష్ఠుడు, కృష్ణుడి చేత ప్రియంగా ఉండేవాడు, ప్రీతముడే అవుతాడు. అతడు నా వలనే ఆరాధనీయుడు. ఎవరు? కృష్ణ భక్తుడు ఎవరైతే ఉన్నాడో కృష్ణుడిని ఎలా అయితే ఆరాధించాలో, విష్ణువుని ఎలా అయితే ఆరాధించాలో అలాగా అతన్ని కూడా ఆరాధించాలట. కనుక అటువంటి విశుద్ధ భక్తునికి దానం ఇవ్వాలి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీ గౌర్ నితాయికి జై.